నిశ్చయముగా మన ప్రభు ఈ మాసంలో నీ ఆశీర్వాదానికి ఉన్న అడ్డు ఆటంకాలు అవన్నీ దేవుడు తొలగించునుగాక. ఎంతో కాలం నుండి నీకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా ఆగిపోయిందేమో, నీవు సొంతం చేసుకోవాల్సిన దీవెన నీకు దూరంగా ఉండిపోయిందేమో, దైవాశీర్వాదానికి దూరంగా బ్రతుకుతున్నవేమో. ఈరోజు కొందరి అవివేకము అజ్ఞానం వల్ల ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. ఆశీర్వాదపు విలువ తెలియక ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. గొప్పగా బ్రతకవలసిన మీరు, ఘనంగా బ్రతకవలసిన మీరు ఘనహీనంగా బ్రతుకుతున్నారేమో. ఆశీర్వాదానికి వారసులకు ప్రభు మనల్ని పిలిచాడు, కానీ వారసులుగా కాకుండా బానిసులుగా బ్రతుకుతున్నారేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కొరకు కావలసిన వాటన్నిటిని ప్రభు సిద్ధపరిచాడు. ఆయన తనను ప్రేమించే వరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం, తనేందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని రాయబడింది. కానీ ఆశీర్వాదాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో ఆశీర్వాదపు విలువ మనకు తెలియక, ఏంటండి దేవుని సన్నిధిలో ఉండే ఆ విలువ తెలియక, ఒక దైవ భక్తి కలిగిన వాడికి ఉండే ఆ విలువ తెలియక ఆశీర్వాదానికి మీరు ఒకవేళ దూరం అయిపోతున్నారేమో. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రశస్త వేళ నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న సమస్యలు ఏదైనా కానీ దాన్ని తీసి దేవుడు పక్కన పెట్టబోతున్నట్టు, చేతులు చాపి ప్రభు నేను ఆశీర్వదించబోతున్నట్టు, రమ్మని పిలిచి దేవుడు తన చేతుల మీద నేను ఎత్తుకోబోతున్నట్టు.